హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో షేర్ చేస్తున్నానండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకైనా, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వంకాయల వరకు తీసుకున్నానండి. కర్రీస్లోకి ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్న కూరగాయలు తీసుకుంటే ఆ టేస్టే వేరు కదండి. సో నేను ఇక్కడ మరీ గుత్తి వంకాయలు కాదు, అలా అని బారు వంకాయలు కాదండి, మీడియం సైజులో ఉంటాయన్నమాట. సో ఈ వంకాయల్ని చక్కగా చివర్లు కట్ చేసేసుకొని పుచ్చులేమీ లేకుండా చూసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళలో వేయడం వలన వంకాయలు అనేవి కండ్రెక్కవు అనమాట. సో ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్లో డైరెక్ట్గా కట్ చేసుకున్న వంకాయలని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ వంకాయలు మంచిగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో వంకాయలు మగ్గేలోపు మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అలానే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు మంచిగా ఫ్రై చేసుకోండి. సపరేట్గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే కట్ చేసుకున్న ఒక 4-5 అల్లం ముక్కలు, అలానే ఒక 6-7 వెల్లిపాయ రెబ్బలు, అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఈ విధంగా బారుగా కట్ చేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలానే కొంచెం చింతపండు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి ఇలా గ్రైండ్ అయిన తర్వాత 1 స్పూన్ కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండి. వేసుకొని కొన్ని వాటర్ని పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో వంకాయలు అయితే మగ్గిపోయినాయండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మగ్గితే సరిపోయిద్ది. ఇప్పుడు వీటిని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తరువాత అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ ఉంటుంది. ఆయిల్లోనే ముందు గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలండి. పేస్ట్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఆ మిక్సీ జార్లో 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఆ వాటర్ కూడా పోసుకోవాలండి. తరువాత ముందు ఫ్రై చేసుకున్న ఈ వంకాయల్ని వేసేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తే సరిపోయిద్దండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గ్రేవీతో చక్కగా ఉంటుందన్నమాట. రైస్లోకైనా, చపాతీస్, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆఖరిన కొంచెం కొత్తిమీరని వేసుకొని మళ్ళొక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైనా, అలానే వంట రాని వాళ్ళైనా, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. మరి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.